అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలుకుతున్న రెండో మాట మనం ధ్యానం చేస్తున్నాము. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభుతో పాటుగా ఇద్దరు దొంగలు కుడివైపు ఒకళ్ళు ఎడమవైపు ఒకళ్ళు వేలాడదీయబడుతున్నారు. వారి పేర్లు అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయలేదు, కానీ చరిత్ర చెప్తా ఉంది. గెత్సస్, డిస్మస్ అంటే ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇరువైపున వారు వేలాడదీయబడుతున్నారు. ఆలోచించేది జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇద్దరు దొంగల్లో కూడా చాలా వ్యత్యాసం ఉందండి. ఇద్దరు కూడా నరహంతకులే, ఇద్దరు కూడా దొంగలే, ఇద్దరు కూడా దేశద్రోహులే. వారిద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభుతో పాటు సిలువేయబడుతున్నప్పుడు ఒక దొంగ అంటున్నాడు, ప్రభువా నువ్వు నిజంగా లోకరక్షకుడు అయితే, నిజంగా మెస్సీవ్ అయితే నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించచ్చుగా. నీవే నిజంగా దేవుడు అయితే ఆ మేకులను నువ్వు తీసుకుని నువ్వు బయటకు రావచ్చు కదా, నువ్వు రక్షించవచ్చు కదా, అందరూ కూడా నిన్ను వెంబడిస్తారు కదా అని యేసుక్రీస్తు ప్రభు మీద సరైన అవగాహన లేకుండా ఒక దొంగ మాట్లాడుతున్నాడు. అంటే రెండో దొంగ ఆ వ్యక్తిని వారిస్తూ, ఊరుకోరా, మనం దోషం చేస్తాం, ఈ దోష శిక్ష మనకు సబబే, ఈ యొక్క దోషము మన మీద రావటం, దోష శిక్ష రావటం మనకు విదితమే. ఎందుకంటే నువ్వు నేను అనేకమైన ఘోరాలు చేసాం, నేరాలు చేసాం, ఈ శిక్ష మనకు విదితమే. కానీ ఏ నేరం చేయనటువంటి యేసు ప్రభువు వారు, ఏ దోషము లేనిటువంటి ఈయన, ఏ పాపం లేనిటువంటి ఈయన మనందరి కొరకు ఆయన క్రైదనాన్ని చెల్లిస్తున్నాడు, విమోచన కార్యం జరిగిస్తున్నాడు అని చెప్పి అతన్ని తిట్టి ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీ రాజ్యానికి వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. జీసస్ జస్ట్ రిమెంబర్ మీ వెన్ యూ గో టు యువర్ ప్యారడైస్. నీ రాజ్యానికి వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే తనకు అర్థమైంది యేసుకు ఒక రాజ్యం ఉందని. యేసుప్రభు వారు ఆయన నిజంగా లోకరక్షకుడని, యేసుప్రభు వారు దైవ కుమారుడని ఆ సిలువలో గ్రహించాడండి. ఎందుకంటే సిలువలో చాలా అద్భుత కార్యాలు జరిగినాయి. యేసుప్రభు వారిని ఇద్దరు కూడా గమనిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు అనేక మందిని ఆయన్ని బాధిస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, భయంకరమైనటువంటి బూతు మాటల చేత ఆయన్ని మానసికంగా కృంగి చేస్తున్నప్పుడు ప్రభు ఏ ఒక్కరిని శపించట్లేదండి. కానీ పైపెచ్చి ఏమంటున్నాడు తెలుసా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. చాలామంది నేరస్తులను చూసాం, చాలామంది మనుషులను చూసాం, కానీ ఈ వ్యక్తులు ఇంత ప్రత్యేకత ఉందేంటి, ఈ వ్యక్తులు ఎంత ప్రేమ ఉందేంటి. సిలువలో చాలా అద్భుతాలు జరిగినాయండి, సిలువ మరణంలో చాలా అద్భుతాలు జరిగినాయి. అన్నీ చూస్తున్నాడు, ఈ దొంగ కూడా చూస్తున్నాడు. ఎప్పుడో వినుంటాడు మా కొరకు ఒక మెస్సియా రాబోతున్నాడు, సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం మెస్సియా లోకానికి వస్తాడు. ఆయన ప్రేమించే గుణాన్ని కలిగి ఉంటాడు, క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉంటాడు. ఆయన రక్తము ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది, పాప విమోచన ఆయన ద్వారా ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ రెండవ దొంగ, తండ్రి నాయనా నీ రాజ్యానికి వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటావా అన్నప్పుడు ప్రభు వెంటనే ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమని తెలుసా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. యూ విల్ బీ విత్ మీ ప్యారడైజ్ నౌ. ఇప్పుడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ప్రభు గొప్ప వాగ్దానాన్ని, గొప్ప భరోసాని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రెండవ దొంగకి అక్కడే ఏమంటే రక్షణ భాగ్యాన్ని కలిగించాడు. చూడండి, ఈ యొక్క రెండవ దొంగ గురించిన ప్రవచనం పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ఉంది. నేను చెప్పాను, యేసు ప్రభు వారు పలికిన ఏ మాట కూడా యాదృచ్ఛికంగా యాక్సిడెంట్లుగా ఆయన పలకలేదు. దాని గురించి అనేక ప్రవక్తలు ప్రవచించారు. యేసు ప్రభు వారు ప్రవచనానుసారుడు. ఈ ప్రవచనం ఎక్కడ ఉందనంటే యెషయా గ్రంథం 53:12 చదువుదాం. యెషయా గ్రంథము 53:12. Turn your Bibles to the book of Isaiah 53 chapter and verse 12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతని కొల్లసము విభాగించుకొనెను. ఎలయనగా మరణం పొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి జ్ఞాపనము చేసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. యేసు ప్రభు వారిని కూడా దొంగలతో పాటు కలిపేశారండి. యేసు ప్రభు వారిని కూడా నరహంతకులతో పాటు కలిపేశారు. ఆయనతో పాటుగానే వాళ్ళతో పాటు యేసు ప్రభు వారిని సిలువేస్తున్నారు. ఈ ప్రవచనము నెరవేర్చబడిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచన చేయండి, కుడివైపు దొంగ ఇచ్చిన సాక్ష్యము,
కుడివైపు దొంగ ఇచ్చిన సాక్ష్యము సువార్తల్లో నిజంగా దొంగ పిలిచినట్లుగా ఎవరో పిలవలేదండి. సువార్తలో యేసుక్రీస్తు ప్రభువాన్ని దొంగ పిలిచినట్లుగా మరి ఒకరు పిలవలా. అతని యొక్క పిలుపులో చాలా చాలా భావాలు ఉన్నాయి. భావగర్భితమైనటువంటి పిలుపును ఆ వ్యక్తి యేసు ప్రభువాన్ని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అన్నాడండి. ఏమన్నాడు? యేసు ప్రభువాన్ని ఏమన్నాడు? ప్రభు అన్నాడు. వాట్ యు మీన్ బై లార్డ్? వాట్ యు మీన్ బై ప్రభు? ప్రభు అంటే పరిపాలించేటువంటి వాడు, లార్డ్స్ అంటారు. మీరు ఇంగ్లాండ్ దేశానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాడిని లార్డ్స్ అంటారండి. లార్డ్స్ అంటారు అంటే ప్రభు అని పిలుస్తున్నాడు, పరిపాలించేటువంటి వాడు. ఈయన సకల లోకల చక్రవర్తి అనేటువంటి విషయం రెండో దగ్గర అర్థమైంది. రెండోదిగా అంటున్నాడు బోధకుడా, బోధకుడు అని పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు పరలోక రాజ్యం నుంచి వచ్చిన బోధకుడు, ఆయన బోధకుడు అని పిలుస్తున్నారు. ఇంకా మనం చూస్తే కనుక యేసు అని పిలుస్తున్నాడు, క్రీస్తు అని పిలుస్తున్నాడు. ఈ పిలుపులే తన జీవితంలో అర్థంతో పిలిచాడేమో గొప్ప దైవిక దర్శనాన్ని ఆ వ్యక్తి పొందుకోగలిగాడు. కుడివైపు దొంగ విజ్ఞాపన చేశాడండి. నిజంగా ఎంతో వినయం, విధేయత, నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ, ధైర్యం అతని జీవితంలో ఉన్నాయి. అందుని బట్టి గొప్ప నిశ్చయతను ఆ వ్యక్తి పొందుకున్నాడు. నేను ఈ రెండో దొంగ గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో వెంటనే పరలోక రాజ్యాన్ని అతడు కలిగి ఉండటానికి, రక్షణ పొందడానికి కారణం ఏంటి? మన నిర్ణయాలు మన జీవితంలో మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి. యువర్ డెసిషన్స్ విల్ మేక్ యువర్ డెస్టినేషన్స్. నువ్వు తీసుకున్న నిర్ణయాలే నీ జీవితానికి నిర్దేశిస్తాయి. అతడు తన జీవితంలో దీవెన పొందటానికి, అతడు ఆ టైంలో రక్షణ పొందడానికి అతను తీసుకున్న నిర్ణయాలు, మొదటి నిర్ణయం ఏంటంటే అతడు హృదయంలో విశ్వసించాడు. హీ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ఎ సేవియర్. ఆర్ యు బిలీవింగ్ దట్ జీసస్ ఇస్ ద ట్రూ సేవియర్? నువ్వు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ప్రభు వారు నీ పాపముల నుంచి నీకు విడుదలనిచ్చేటువంటి రక్షకుడు నమ్ముతున్నావా? యేసు ప్రభు వారు నీ పాపముల కొరకై ఆయన కలువరిగిరిలో తన రక్తాన్ని కాచాడని నమ్ముతున్నావా? ఈ యొక్క దొంగ తన జీవితంలో మునుపు ఎలా జీవించినా కానీ ఆ చివరి టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు అతని ప్రక్కన ఉన్నప్పుడు అతను నమ్ముతున్నాడు, అతను హృదయంలో విశ్వసించాడు, యేసుని ఒప్పుకున్నాడండి. ఇది మనం కూడా యేసుని ఒప్పుకోవాలి. మనుషులు ఎదుట ఒప్పుకోవాలా? మత్తయి సువార్త 10:32 చదువుకుందాం. మత్తయి సువార్త 10:32 చాలా మంది పర్సనల్గా యేసుక్రీస్తు ప్రభు వారు చాలా గొప్పవాడండి, ఆయన గొప్ప దేవుడు అండి, నిజదేవుడు అంటుంటారు. కానీ మనుషుల ముందు కొన్ని సందర్భాలు ఒప్పుకోలేని పరిస్థితి. ఇక్కడ అంటున్నాడు దేవుడు, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందును. ఎవరైతే ప్రభువును ఒప్పుకుంటారో మనుషులు ఎదుట, పరలోక రాజు నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటున్నావా? అసలు బాప్టిజం అంటే ఏంటి? ఇట్స్ ఎ పబ్లిక్ ప్రొక్లమేషన్ దట్ ఐ బిలాంగ్స్ టు గాడ్. నిజంగా దేవునికి నేను సంబంధించిన వాడిని నువ్వు బహిరంగ సాక్ష్యం ఇవ్వటమే బాప్తిజం. అర్థమవుతుందండి? చాలామంది సీక్రెట్గా ప్రభువుని కనపరుస్తుంటారు, సీక్రెట్గా ఆరాధన చేస్తుంటారు. ప్రభు అంటున్నాడు, నువ్వు మనుషుల ముందు నన్ను ఏం చేయాలా? ఒప్పుకోవాలా. అప్పుడు నేను పరలోక రాజ్యంలో నా తండ్రితో నేను ఒప్పుకుంటాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ మనుషుల ముందు ఎవరైతే విశ్వాసంతో ఒప్పుకుంటారో వారు పాపక్షమాపణ పొందుకుంటారు. అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము. Turn your Bible to the Acts of Apostles, 10th chapter verse 43. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 43 చదువుకుందాం. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని. చూడండి, ఎవరైతే ఆయన ఒప్పుకుంటారో వారు పాపక్షమాపణ పొందుకుంటారని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉంది. ఈ రోజున ఆ సిలువలో రెండవ దొంగ అతని హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు అనే దేవుడిగా, రక్షకుడిగా, మెస్సీగా అతడు విశ్వాసం ఉంచాడు. ఆ రక్షణను అతడు క్లెయిమ్ చేశాడు. రెండోదిగా మనం చూస్తే కనుక నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అన్నాడు. ఏమన్నాడు అంటే అతనికి కాబట్టి అర్థమైంది యేసయ్య రాజ్యం వేరు. యేసయ్య ఒక రాజ్యంతో వస్తాడు. అవునండి, యేసు ప్రభు వారు రెండవ రాకడలో ఆయన తన వేవేల దూతల సమూహంతో, ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన రెండోసారి లోకానికి రాబోతున్నాడు. తన రాజ్యంతో రాబోతున్నాడు, తన కింగ్డమ్ని తీసుకురాబోతున్నాడు, తన కింగ్డమ్ని భూమి మీదకి తీసుకురాబోతున్నాడు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకోయ్యా అంటే యేసుని రాజుగా అంగీకరిస్తున్నాడు. ఆర్ యూ ట్రీటింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ కింగ్ ఆఫ్ ది కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్? నువ్వు యేసు ప్రభు రాజు అని నీ హృదయంలో ప్రదర్శిస్తున్నావా? ఆర్ యూ యాక్సెప్టింగ్ క్రైస్ట్ జీసస్ యాజ్ యువర్ కింగ్, యాజ్ యువర్ రూలర్? నీ రాజుగా, నీ రక్షకుడిగా ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో అంగీకరించావా? రాజు అంటే పరిపాలకుడు. నా జీవితంలో ఆయన పరిపాలనకు మనం అధికారం ఇవ్వాలి, ఆయనకు పరిపాలన మనం ఒప్పుకోవాలా, ఆయన అధికారం మనం లోబడాలి. ప్రభుని రాజుగా మన జీవితంలో ప్రతిష్ఠించినప్పుడు రాజు ఏం చెప్తాడో అది మనం చేస్తాం. రాజశాసనాలు మనం ఏనాడు కూడా ఉల్లంఘించాం. అలాగే
యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన రీతిలో ఆయన రాజుగా నువ్వు నీ జీవితంలో ఆయన ప్రతిష్ఠించుకుంటే ఆయన త్రోవల ప్రకారం నడుస్తావు, ఆయన వాక్య ప్రకారం నడుస్తావు, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తావు. రాజుగా మన జీవితంలో ఆయన ప్రతిష్ఠించుకోవాలి. అయ్యా నీవే నా జీవితాన్ని పరిపాలించయ్యా, నేను కాదు నా జీవితాన్ని పరిపాలన చేయటం, మరొకరు ఎవరో కాదు నా జీవితాన్ని పరిపాలన చేయటం. యు ఆర్ సపోజ్ టు రూల్ మై లైఫ్. నా జీవితాన్ని నువ్వే పరిపాలించాలని దేవునికి మనం సమస్తాన్ని సమర్పించుకుంటున్నావా? సజీవంగా దేవుని సమర్పించుకుంటున్నావా? ఆయనకి మన అధికారానికి, ఆయన అధికారానికి మనం లోబడితే మన జీవితాల్లో దేవదేవుడు ప్రతి కొరతను తీర్చి మనకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో మనం నింపుతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రాజుగా ఆయన అంగీకరిస్తున్నాడు. మహిమ సింహాసనాన్ని చూస్తున్నాడు ఆయన. ఆ రెండవ దొంగ యేసుక్రీస్తు ప్రభు మహిమ సింహాసనాన్ని ఊహించుకుంటూ నువ్వు నీ రాజ్యంతో వస్తున్నాను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. అవును, మనం కూడా రెండో దొంగ నుంచి నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి నిజంగా యేసుక్రీస్తు ప్రభువును రాజుగా ఆ వ్యక్తి ట్రీట్ చేస్తున్నాడు. బర్తిమయి కూడా తన జీవితంలో యేసు ప్రభువాన్ని దావీదు కుమారుడు అని పిలిచాడు. దావీదు ఎవరు? ఇజ్రాయెల్ దేశంలో ప్రాముఖ్యమైన రాజు ఎవరంటే దావీదు. ప్రభువుని ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడు అని పిలుస్తున్నాడు. అంటే ప్రభువుని కూడా రాజుగా తన జీవితంలో ప్రతిష్ఠించుకుని ఓ రాజా, ఓ రక్షకుడు అని పిలుస్తున్నాడు. బర్తిమయి తన చూపు పొందుకున్నాడు, తన యొక్క గురుడితనం నుంచి విడుదల పొందాడు. మూడోదిగా తను నమ్మిందండి తెలుసా? వచ్చినప్పుడు, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు, అంటే యేసు ప్రభు రెండవ రాకడిని ఆ యొక్క దొంగ విశ్వాసిస్తున్నాడు. ప్రభు నువ్వు వస్తున్నప్పుడు మరలా వస్తాయి అంటే ఆల్రెడీ ప్రభు వచ్చాడు కదా, నువ్వు మరలా వచ్చినప్పుడు అంటే హీ బిలీవ్స్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ టు దిస్ వరల్డ్ అగైన్ ఇన్ ఏ సెకండ్ టైం. ఆయన రెండోసారి లోకానికి వస్తున్నాడు అనేటువంటి ఆ విషయాన్ని ఆ వ్యక్తి తెలుసుకున్నాను. మీరు ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు మరలా ఈ లోకానికి తిరిగి రాబోతున్నాడని? ప్రైజ్ గాడ్. దట్ ఈస్ అవర్ ఫెయిత్. దట్ మస్ట్ బి అవర్ ఫెయిత్. అది మన విశ్వాసమైన. దట్ మస్ట్ బి అవర్ డెడికేషన్. దట్ మస్ట్ బి అవర్ హోప్. అది మన విశ్వాసం. ప్రభు మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన నేను స్థలంలో మీరు ఉంచులాగన నేను మీకు ఒక స్థలం సిద్ధపరచి వెళుతున్నాను ప్రభు చెప్పాడు. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఒలీవల కొండ మీద నుంచి పరలోక రాజ్యానికి ఆరోహణం అయ్యాడో అదే రీతిగా ప్రభు యేసుక్రీస్తు ప్రభు మరలా ఈ లోకానికి తిరిగి రాబోతున్నాడు అని గల్లే మనుషులతో ఇద్దరు దేవతలు చెప్పారు. ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు యేసు ప్రభు మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు అనేకమైనటువంటి సూచనలు ఆయన ఇచ్చాడు. ఆయన వచ్చే ముందు సందర్భాలు ఎలా ఉంటాయి? జ్ఞానం అధికమైపోద్దని చెప్పాడు. ఆయన వచ్చేటువంటి దినాల్లో అక్రమం విస్తరించుడి చేత ప్రేమ చల్లారిపోద్దని ప్రభు చెప్పాడు. ఆ తర్వాత వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయని చెప్పాడు. మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోద్దని చెప్పుకుంటూ వచ్చాడు. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు రాకడి దినాల్లో ఉన్నామనేటువంటి విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన మరలా వస్తాడు అనేటువంటి ఆ ప్రార్థన, ప్రభుని యేసు త్వరగా రమ్ము అని నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మరణాత అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మరణాత? చాలామంది ప్రైజ్ లాడ్ చెప్పకుండా మరణాతలు చెప్తుంటారు. మరణాత అంటుంటారు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మరణాత? మరణాత అంటే ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. మరి నువ్వు సిద్ధమేనా? మరణాత చెప్తున్నావు, నువ్వు సిద్ధమేనా? ప్రభు ఈ రాత్రి వస్తే కనుక, ఇప్పుడు వస్తే కనుక, ఆర్ యూ రెడీ టు ఫేస్ జీసస్? యేసు ప్రభుని ఎదుర్కోవడానికి నువ్వు రెడీయేనా? ఈ దొంగ తన జీవితంలో నిజంగా తనలో గొప్ప పరివర్తన వచ్చిందండి. ప్రభువుని చూడగానే తన హృదయం మారింది. ప్రభువుని తేరి చూచాడు, ప్రభు వైపు చూచాడు. అప్పటి వరకు వేరే రకంగా చూచుండొచ్చాడు దొంగ, కానీ ప్రభువుని చూచినప్పుడు గొప్ప ధైర్యంతో నింపడుతున్నాడు. యేసునందు విశ్వాసం కనుపరిచాడండి. అవును, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం నువ్వు కనుపరిస్తే అలనాడు రక్తస్రావం స్త్రీ ఏ విధంగా స్వస్థపరచబడిందో, యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకునే విధంగా స్వస్థపరిచిందో, నీ జీవితంలో కూడా ప్రభు ఆ కార్యం జరిగించగలడు. కనాను స్త్రీ, సురోఫెనిక స్త్రీ తన జీవితంలో ప్రభువు పట్ల అమితమైన విశ్వాసం కలిపి గొప్ప విశ్వాసం కలిగిన ఆమె తన కుమార్తె భయంకరమైన పరిస్థితుల్లో ఉందండి. దయ్యముల చేత పీడించబడుతున్న ఆ కుమార్తె గొప్ప స్వస్థత చేకూర్చబడిందంటే తల్లి విశ్వాసం. నీ విశ్వాసం నీ బిడ్డల్లో గొప్ప కార్యాన్ని చేస్తుంది. నీ విశ్వాసం మీ బిడ్డల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. నీ బిడ్డలను కాపాడుతుంది. ప్రియ తల్లులారా, విశ్వాసాన్ని ప్రభు పట్ల కనపరుస్తున్నారా? సురోఫెనిక స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది గొప్ప విశ్వాసం కనపరిచింది. పాపాత్ములైన స్త్రీ విశ్వాసాన్ని కనపరిచింది. ఆ తర్వాత సమరయ స్త్రీ, నేను 4 స్త్రీల గురించి చెప్పాను. ఈ నలుగురు కూడా దేవుని విశ్వాసాన్ని కనుపరిచారు, అద్భుతాన్ని పొందుకున్నారు. 4వది అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అంటాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా అడిగావా? లార్డ్ రిమెంబర్ మీ లార్డ్, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. భక్తులు ఎందరో విజ్ఞాపన చేశారండి. పాత నిబంధన కాలంలో భక్తులు విజ్ఞాపన చేశారు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం ఉంచుకోవయ్యా. దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవయ్యా. కీర్తనకాని ప్రార్థన, ఇర్మియా ప్రార్థన తెలుసు. సిలువలో దొంగ కూడా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నేను మర్చిపోయేటువంటి వాడు కాదు. ఒక తల్లి వాడిని ఆదరించేట్లుగా ప్రభు మనల్ని ఆదరించేటువంటి దేవుడు.
నిన్ను మరువను, నిన్ను విడువను అన్నాడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ నో ఫర్సేక్ యూ అని ప్రభు మాట్లాడతాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుని లేఖనం సెలవిస్తుంది. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాంకి ఏదైతే వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఇశ్రాయేలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది మనల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. ఈరోజున సిలువలో దొంగ తన జీవితంలో పశ్చాత్తాప హృదయంతో ప్రభు సన్నిధిలో ఉండి ఒక విజ్ఞాపన ఎప్పుడైతే చేశాడో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. ఇక్కడ మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. ఏంటంటే మన జీవితాల్లో రక్షణ మనం పొందాలా. నీ జీవితంలో రక్షణ పొందకుండా నీ జీవితంలో వెనుదిరగడానికి వీల్లేదు. రక్షణ లేకుండా నీ జీవితాన్ని ముగించడానికి వీల్లేదు. రక్షణ నువ్వు పొందినట్లయితే నువ్వు యేసయ్యతో సదాకాలము, ఆయన స్థలంలో నువ్వు సదాకాలము ఉండగలుగుతావు. దేవుడు అంత గొప్ప కృపను దేవుడు మీకు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. రెండో దొంగ ద్వారా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, మనం దేవునికి భయపడాలి. అతను చెప్తున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? ఇంకెంతకాలం దేవునికి భయపడకుండా జీవిస్తావు? ఇంకెంతకాలం దేవునికి భయపడకుండా బ్రతుకుతావు? నువ్వు దేవునికి భయపడాలి. రెండోదిగా మనం చెప్తే, దొంగ యేసుని రక్షకుడిగా భావించాడు, రక్షకునిగా ట్రీట్ చేశాడు, రక్షకునిగా భావించాడు. మూడోదిగా యేసుకు ఒక రాజ్యం ఉందని గమనించగలిగాడు. కాబట్టి రెండవ దొంగ ద్వారా మన యొక్క సత్యాలు మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దొంగకి ఆ టైంలోనే రక్షణ భాగ్యాన్ని కలుగు చేశాడు. మీకు ఒక చిన్న ఆలోచన మీకు రావచ్చు. రెండవ దొంగ ఏ విధంగా చచ్చిపోతున్న టైంలో ఏ విధంగా వేడుకున్నాడో, నేను కూడా చచ్చిపోతున్న టైంలో నేను కూడా యేసయ్యను జ్ఞాపకం చేసుకుని అడుగుతాను. బంధుని బట్టి దేవుడు నాకు ఏమి ఇచ్చేస్తాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అప్పుడు వరకు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. అప్పుడు వరకు నాకు తోచినట్లుగా లోకంలో ఆనందించు, పాపంలో ఆనందించు. చివరి చచ్చిపోయే టైంలో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, అలాడు సిలువలో రెండో దొంగలను కటాక్షించావు కదా, నన్ను కూడా కటాక్షించి అడిగితే ప్రభు ఇచ్చేస్తాడు అనుకున్న ఆలోచన మీకు కొంతమందికి రావచ్చు. రేపేమి సంభవించినో మీకు రెండవ దొంగ అవకాశం వచ్చింది, కానీ నీకు వస్తుందని గ్యారంటీ ఏముంది? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. మీ జీవితాన్ని ఇప్పుడే మీరు ఇవ్వాలి ప్రభువుకి. రేపేం సంభవించినో మనకు తెలియదు. మనుషుడా, నీ జీవం ఏ పాటిది? నువ్వు ఎంతలో కనబడి అంతలో మామైపోయి నీటి ఆవిరి వంటి బ్రతుకులు మనవి. ప్రపంచంలో ఒక సినిమా యాక్టర్ ఉన్నాడండి, ఫాస్టెస్ట్ ఫ్యూరియస్ అనేటువంటి వెబ్ సిరీస్ని చేశాడు. ప్రపంచంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తి. అతని పేరు పాల్ వాకర్. హాలీవుడ్లో ఉంటాడు. చూడడానికి చాలా అందగాడు, చాలా చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఒకరోజు ఒక దైవజనుడు అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా పాల్ వాకర్, నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలయ్యా. మంచిగా సినిమాలో రాణిస్తున్నావు, మంచిదే, కానీ నువ్వు రక్షణ పొందాలా, ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించాలి అని అంటే, ఆ వ్యక్తి అంటే ఏమనుకుంటున్నారు నా గురించి? నాకు యేసు ప్రభు నాకు అక్కర్లా, నాకు రక్షణ అక్కర్లేదు, ఏం తక్కువని నేను ప్రభువుని నమ్ముకోవాలి. ఈ వ్యక్తి మీరు చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి పేరే పాల్ వాకర్. ఈ వ్యక్తి అన్నాడు, నేను ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు విశ్వసించాలి, ప్రభు నందు ఎందుకు నేను విశ్వాసం చేయాలి, ఎందుకు వెంబడించాలి? వై షుడ్ ఐ ఫాలో జీసస్ వెన్ ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రిచెస్, లాట్ ఆఫ్ రెప్యుటేషన్? వై షుడ్ ఐ ఫాలో జీసస్ అని అంటే, దైవజనుడు కొద్ది నిమిషాలు సువార్త ప్రకటించి, అయ్యా మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకి, నువ్వు సినిమా యాక్టర్ కావచ్చు, డబ్బున్న వాడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, కానీ మన మూలాలు దేవుని చేతిలో ఉన్నాయ్యా, మన జీవమరణములు ఆయన చేతిలో ఉన్నాయ్యా, నీ జీవితాన్ని ప్రభుకి ఇమ్మనంటే, దైవజనుడిని అవమానించి పంపించాడండి ఆ వ్యక్తి. అలా పంపించిన తర్వాత షూటింగ్కి వెళ్ళాడు. ఆ షూటింగ్లో కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కార్ యాక్సిడెంట్ అయింది. నిజంగా బయటికి రావడానికి కూడా అవకాశం లేదు. వెంటనే బ్లాస్ట్ అయిందండి కారు. ఆ కారులో ఆ వ్యక్తి సజీవ దహనం అయిపోయాడు. ఇంకా బయటికి తీసడానికి ప్రయత్నం చేస్తుంటే మొత్తం అంతా కూడా బూడిదే. ఒక రకంగా చెప్పాలంటే మనిషి యొక్క రూపం కనబట్ల, మొత్తం కాలిపోయాడు ఆ వ్యక్తి. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ఇప్పుడు యవ్వన దైవజనాంగమా, నువ్వు అనుకుంటున్నావు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉందలే, నా పెళ్ళి అయిన తర్వాత ప్రభుని నమ్ముకుంటానులే, ఉద్యోగం వచ్చిన తర్వాత నమ్ముకుంటానులే, ఈ యవనాశలు యవన కోరికలు తీర్చుకోకుండా చచ్చిపోతే ఎలాగా, ఈ యవనంలో సుఖించకపోతే ఎలాగని చెప్పి అటువంటి ఆలోచనతో ఒకవేళ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వ్యక్తి అయితే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ. దిస్ ఇస్ ద డే ఆఫ్ యాక్సెప్టెన్స్, దిస్ ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్.